లెప్రసీ వ్యాధిగ్రస్తులు, నిరుపేదల కుటుంబాలకు అండగా నిలబడి చేయూతను అందించడమే తమ లక్ష్యమని షేర్ ద విజన్ సంస్థ డైరెక్టర్ నారాయణరావు తెలిపారు. పెద్ద అమ్మర్పేట్లోని కళ్లెం బాలరెడ్డి ఫంక్షన్ హాల్లో సొసైటీ ఆఫ్ లెప్రసీ ఎఫెక్టెడ్ పర్సన్స్ రాష్ట్ర అధ్యక్షుడు మనియాద రమేష్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో 650 మంది లెప్రసీ బాధిత కుటుంబాలకు షేర్ ద విజన్ సంస్థ డైరెక్టర్ నారాయణ నిత్యవసర సరుకులు బియ్యం, పప్పులు, వంట నూనె, స్వెటర్లు, దుప్పట్లు, చీరలు మరియు ఇతర కిరాణా సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి వికలాంగుల సంక్షేమ శాఖ చైర్మన్ ముత్తినేని వీరయ్య, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ లెప్రసీ విభాగం జాయింట్ డైరెక్టర్ డాక్టర్ డి. జాన్ బాబు, పెద్ద అమ్మర్పేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా షేర్ ద విజన్ సంస్థ డైరెక్టర్ నారాయణరావు మాట్లాడుతూ మనలాగే మన పొరుగు వారిని ఆదరించాలని, సంపాదించిన దాంట్లో కొంత ఆపన్నులకు అందించాలని ఈ సేవా సంస్థను స్థాపించి పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని కుష్టు వ్యాధిగ్రస్తుల కుటుంబాలకు, కండరాల క్షీణత వ్యాధి బాధితులకు, అనాథ, మానసిక వికలాంగుల ఆశ్రమాలకు నిత్యావసర సరుకులను, దుప్పట్లు, వస్త్రాలను అందించామని వివరించారు. క్రిస్మస్ సందర్భంగా కుష్టు బాధిత కుటుంబాల ముఖాల్లో సంతోషం చూసేందుకు ఈ సహాయం చేస్తున్నామని వివరించారు. మనం పొరుగువారికి సహాయపడితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని వెల్లడించారు. నిత్యవసర సరుకులు అందుకోవడంతో లెప్రసీ బాధిత కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తూ ఫౌండేషన్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా లెప్రసీ బాధిత కుటుంబాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నా పేరు రమేష్. అందరికీ నమస్కారం. సొసైటీ ఆఫ్ లెప్రసీ ఎఫెక్టెడ్ పర్సన్ స్టేట్ లీడర్ని, అదేవిధంగా ఆపాల్ కోఆర్డినేటర్ స్టేట్ కోఆర్డినేటర్ని. మరి ఈరోజు ఇక్కడ కళ్లెం బాలరెడ్డి ఫంక్షన్ హాల్లో మరి షేర్ ద విజన్ సంస్థ వాళ్ళు మాకు దాదాపు 600 మందికి రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేసిండ్రు. మరి మా లెప్రసీ కుటుంబాలు మరి రేషన్ తీసుకొని మరి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఈ విధంగా లెప్రసీ కుష్టు వ్యాధిగ్రస్తులకు మరి వీళ్ళు నిరుపేదలు కాబట్టి షేర్ ద విజన్ సంస్థ అనే సంస్థ డైరెక్టర్ గారు నారాయణ గారు రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేసిండ్రు. దానికి చీఫ్ గెస్ట్గా మరి వికలాంగుల సంక్షేమ శాఖ చైర్మన్ గారు ముత్తినేని వీరయ్య గారు, అదే విధంగా పెద్దంబర్పేట జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ రవీందర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా తెలంగాణ జాయింట్ డైరెక్టర్ జాన్ సార్ గారు, మరి ఈ విధంగా వీరు వచ్చి మాకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మమ్మల్ని మరి రేషన్ పంపిణీ చేసినారు. మరి ఈ సంస్థ డైరెక్టర్ గారికి, మరి షేర్ ద విజన్ సంస్థ డైరెక్టర్ నారాయణ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. 100 మందికి రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేసిండ్రు. ఈ రేషను బట్టలు, దుప్పట్లు, పప్పులు, నూనెలు, ఆ విధంగా బియ్యం 10 కిలోల బియ్యము మొత్తం కలిపి ఒక్క కిట్టు దాదాపు 2500 వరకు ఈ కిట్ ఉంది. 600 మందికి పంపిణీ చేయటం జరిగింది. దాదాపు సుమారు ఈరోజు వివిధ కాలనీల నుంచి వచ్చిండ్రు. నల్గొండ కాలనీల నుంచి, మరి అదేవిధంగా కరీంనగర్ కాలనీ, తనుగుల, పర్వతనగర్, బోడబండ, కుకట్పల్లి, అదేవిధంగా ఐడిపిఎల్, మరి శాంతినగర్ కాలనీ, సంతోష్ నగర్ కాలనీ, మొత్తం కాలనీలు 13 కాలనీలు అటెండ్ అయినాయి. మౌలాలి కాలనీ, బాలాజీ నగర్ కాలనీ, ఇవన్నీ కలిసి 13 కాలనీలలో ఓన్లీ లెప్రసీ. ఖమ్మం నుంచి వచ్చిండ్రు, ఖమ్మం నుంచి, మరి అదేవిధంగా తనుగుల, కామారెడ్డి, ఈ మొత్తం కాలనీలు కలిసి 13 కాలనీలు ఈరోజు అందరికీ ఒక్కొక్క కిట్టు 2500 కిట్టు మరి షేర్ ద విజన్ ద్వారా మాకు పంపిణీ చేసినందుకు మేము మనస్ఫూర్తిగా ఆ సంస్థ డైరెక్టర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ఇదివరకు కూడా షేర్ ద విజన్ ట్రస్ట్ మాకు సంవత్సరానికి ఒకసారి తప్పకుండా వాళ్ళు పండుగనో, పబ్బమో, కొత్త సంవత్సరమో, క్రిస్మస్ పండుగనో, ఏదో నిరుపేదలు ఉన్నారు కాబట్టి
కుష్టు వ్యాధిగ్రస్తులు కాబట్టి వాళ్ళు వచ్చి ఈ లెప్రసీ ఎఫెక్టెడ్ పర్సన్స్ కు ప్రతి సంవత్సరము ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. మరి అదే విధంగా ఈ తెలంగాణలో 22 లెప్రసీ కాలనీలు ఉన్నాయి. పోయిన 7-8 నెలల కింద మొత్తం 22 లెప్రసీ కాలనీలకు కూడా డిస్ట్రిబ్యూషన్ చేసిండ్రు. మరి ఆ సంస్థకు మేము రుణపడి ఉంటాము. అదే డైరెక్టర్ గారికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఇలాంటి మరి మేము నిరుపేదలం కాబట్టి పనిచేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు మా దగ్గర. అదే విధంగా మరి మాకు మీ సపోర్ట్ ఎల్లకాలం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను.